కిరణ్ వాళ్ళ విలేజ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఏం చేసేవాడో తెలుసా? నేను పబ్బులకి దీనికి నాకు అలవాట్లేదు. నేను ఎక్కడో కొండల మధ్యలో మా ఊర్లోనో లేకపోతే ఎక్కడో అవుట్డోర్లోకి వెళ్ళి కట్ బజ్జీలు వేయించుకొని బజ్జీలు మిర్చి తింటా అలా ఫ్రెండ్స్ తో కూర్చొని ఎంజాయ్ చేయడం అనేది నా హ్యాపీనెస్. అందరికీ నమస్తే. మీ కడపలో కిరణ్ లాగే మేము కూడా ఊరికి వెళ్ళిన దూరంగా వెళ్ళి ఏదైనా చేసుకుని తినాలని చెప్పేసి మా ఊర్లో ఉన్న వాళ్ళందరం కలిసి మా ఊరు బయట ఉన్న దేవరకొండ దగ్గర కనకద్రమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళేసాము. మా ఊరికి వచ్చిన ప్రతిసారి మా ఊరు పెద్ద మనుషులతో వంట చేసుకుని తినేవాళ్ళం. పెద్ద మనుషులు అంటే ఎవరు అనుకుంటారేమో, ఆ పెద్ద మనుషులతో చేసుకుని తినే వంట వీడియో కూడా కింద లింక్ ఇచ్చేసాను, చూసేయండి. ఈసారి అయితే పెద్ద మనుషులతో కాకుండా ఊర్లో ఉన్న 30 మంది పిల్లలు అందరం కలిసి 30 మందికి సరిపడే దమ్ బిర్యానీ, మా విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ, ఇంకా విలేజ్ లో పార్టీ అంటే ఏమేమి ఉంటాయో అందరికి తెలుసు కదా. మా ఊరు 30 మంది పిల్లలు ఒకటి కూడా తక్కువ రాకోకుండా మొత్తం అన్ని అరేంజ్ చేసేసారు. ఫైనల్ గా గోదావరి నెయ్యి వేసి బిర్యానీ అయితే దమ్ పెట్టేశాం. ఒక పక్క చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గా మంచి దమ్ ఉన్న దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది నేను చెప్పిన మాట కాదండి, మా ఊరోళ్ళు 30 మంది దమ్ బిర్యానీ తిన్న తర్వాత చెప్పిన మాట. ఎందుకంటే బిర్యానీ అందరికి బాగా నచ్చిందంట. ఇంతగా మీ ఊరోళ్ళందరూ ఎప్పుడు మీ ఊరు బయటికి వెళ్ళి వంట చేసుకుని తినబోతున్నారు. మరి ఇంకెందుకు లేటు, త్వరగా ప్లాన్ చేసేయండి. నేనైతే మీ ఊరికి వచ్చి మీతో పాటు కలిసి తినడానికి రెడీగా ఉన్నాను. ఫైనల్ గా మన కడపోడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసేయండి మామ. ఈ వీడియోతో మనకు 20K అయిపోవాలి. అలాగే ఈ వీడియో ఇన్స్టాలో ఫేస్బుక్ లో చూసే వాళ్ళు కూడా యూట్యూబ్ లోకి వెళ్ళి మన కడపోడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరే పొట్టోడా, నువ్వేంద్ర అప్పుడే గ్లాస్ పట్టినావు?